అమలాపురం జిల్లా పరిషత్ హై స్కూల్లో గత 20 సంవత్సరాల నుంచి కూడా సమ్మర్ క్యాంప్ చేయడం జరిగింది. పేరెంట్స్ అందరూ కూడా ముందు మాకు పెద్ద బలం ఏంటంటే తల్లిదండ్రులు వాళ్ళు పిల్లల్ని తీసుకొచ్చి గ్రౌండ్లో మాకు అప్పు చెప్తున్నారు కాబట్టి మేము వాళ్ళని చక్కగా మా ఉమా కానీ మేమంతా కూడా కిరణ్ ప్రసాద్ వీళ్ళంతా కూడా చక్కగా ట్రైనప్ చేయగలుగుతున్నాం. ముఖ్యంగా ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మన పిల్లలు ఒబిసిటీ తోటి ఏదో 198 మార్కులు తెచ్చుకుని ఎక్కడో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా తల్లిదండ్రులకు సంబంధం లేకుండా అమెరికాలోనో ఇతర రాష్ట్రాల్లో బతికే పరిస్థితి లేకుండా ఇవాళ ప్రభుత్వాలు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి 1,00,000 మందికి స్పోర్ట్స్ పర్సనాలిటీస్కి జాబ్స్ ఇచ్చారన్న సంగతి ఎవరికి తెలియదు. ఏదో వాళ్ళకి ఉద్యోగం ఇవ్వలేదు వీళ్ళకి ఉద్యోగం లేదని అనుకుంటారు కానీ కాదు. ఈవేళ చిన్న ఉద్యోగం దగ్గర నుంచి PU సింధు వరకు ఇచ్చిన ఉద్యోగాలు రికార్డెడ్గా 1,00,000 పైనే ఉన్నాయండి. అంచేత ఏంటంటే స్పోర్ట్స్ వాళ్ళకి బోల్డ్ ఫెసిలిటీస్ ఉంటాయి. రాబోయే కాలంలో మీరు 98 మార్కులు వచ్చినోడితో ఎలా కంపీట్ చేస్తారో స్పోర్ట్స్లో 35 మార్కులు వచ్చినా కూడా మీరు అంతే చక్కగా కంపీట్ చేసి జాబ్ తెచ్చుకోగలరు. అల్టిమేట్గా మన అందరూ ఆశయం ఏంటి? గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించడం. గవర్నమెంట్ గ్యారంటీగా ఉద్యోగం పొందేది స్పోర్ట్స్. మనం నేషనల్స్కి ఆడామా, స్టేట్కి ఆడామా, లేకపోతే ఇంటర్యూనివర్సిటీకి ఆడామా, ఇలాంటివన్నీ కూడా కౌంట్ చేసుకుని ఈవేళ జీవోలు కూడా వచ్చున్నాయి. మీకు మళ్ళీ చూపిస్తాను నేను ఇంకోసారి. ఆ జీవోలన్నీ కూడా చాలా చక్కగా ప్రభుత్వాలు కూడా ఎంకరేజ్ చేస్తున్నాయి. ఈవేళ PU సింధు గారు ఉన్నారంటే ఆవిడ జాయింట్ కలెక్టర్, ఆవిడ అసలు డిగ్రీ కూడా చదవాలి. ఇంకా షటిల్ కాకుండా ఆవిడ ఇండియా ప్లేయరు. అలాగే పోగట్ గారు, అలాగే ఎంతోమంది, కరణం మల్లేశ్వరి అసలు 8th క్లాస్ కూడా కాదు. మరి ఆవిడ ఇంకా సివిల్ సప్లైస్లో పెద్ద ఆఫీసరు. అలా చాలా ఆపర్చునిటీస్ మీ పిల్లలకు వస్తాయి. కాబట్టి మీరందరూ క్రీడల పట్ల అభిమానం పెంచుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎంత కృషి చేస్తారో అలాగే స్పోర్ట్స్ కూడా చేస్తే మీకు ఒబిసిటీ ఉండదు, డాక్టర్తో పని లేదు మీకు. నిజంగా స్పోర్ట్స్ ఆడేవాళ్ళు అంటే దే ఆర్ అవే ఫ్రమ్ డాక్టర్. ఇప్పుడు మేమంతా ఉన్నామంటే రోజు జిమ్కి వస్తాం, గ్రౌండ్కి వస్తాం, అన్నీ చేస్తాం. నేను మామూలుగా ఇంజరీస్ అయ్యి ఉంటే దెబ్బలు అయ్యి తగిలితే వాటికి అయితే మేము చేయించుకుంటాం కానీ సర్జరీ కానీ హార్ట్ ఆపరేషన్లు అవి కూడా ఏమి ఉండవు. కాబట్టి చక్కగా అందరూ పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తారు కానీ పిల్లలు ఇప్పటికీ పైకి రారు. అంచేత పేరెంట్స్ అందరికీ మేము మా హంబుల్ అప్పీల్ ఏంటంటే మీ పిల్లల్ని గ్రౌండ్లో ఆడించుకొని చక్కగాను వాళ్ళని దేశ సంపదను సృష్టించండి. మరి ప్రపంచ దేశాల్లో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కొట్టేలా మీ పిల్లలందరినీ కూడా దేశానికి కంట్రిబ్యూట్ చేయమని కోరుతాం. థ్యాంక్ యూ.